గొప్ప గొప్ప స్టేట్మెంట్లు చెప్పుకుంటున్నా ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నేను 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా నేనే ఉంటా అంటున్నారు. కానీ సీనియర్ నాయకులు, కాంగ్రెస్ నేతలు దీని మీద ఏమైనా స్పందన వినిపిస్తుందా? ఏమనుకుంటున్నారు? వాళ్ళంటుర్రు ఇప్పటికి. ఈయన ఎవరు అసలు? అనుకోకుండా వచ్చి ముఖ్యమంత్రి అయ్యిండు. మేము ఇంత మేము ఇంత పార్టీ కోసం జెండాలు మోసినాం. పార్టీ కోసం ప్రాణాలు ఇచ్చినోళ్ళున్నారు. పార్టీ కోసం ఏమంటారు చూడు త్యాగాలు చేసిన వాళ్ళున్నారు. మాకు లేని పదవి ఈయనకొచ్చిందంటే ఈయన మూటలు అధికంగా మోసుకపోతాడనే ఇసురు ఆయనకంటే ఎక్కువ మేము మోసుకపోతామనే పోటీ పడే తత్వానికి వచ్చేసింది కాంగ్రెస్‌ల. అది బరాబరే జరుగుతది. కొన్ని రోజులల్లో ప్రజల నుంచెల్లే వ్యతిరేకత అనేది ఇప్పటికీ స్టార్ట్ అయ్యింది. కానీ మీ ప్రభుత్వం ఇంకా 3 ఏండ్లు ఉంటది అనే దాని మీద ప్రజలంతా ఉండి చూస్తుర్రు. ఇంకా వీళ్ళు ఇచ్చిన హామీలు నెరవేరుస్తారా? నెరవేరుస్తారా? అనే దాని మీద చూస్తున్నారు. ఏందంటే వీళ్ళు కళ్యాణ లక్ష్మి అంటే పెళ్లి 1,16,000తో పాటు తులం బంగారం ఇస్తున్నారు. ఆ బంగారం వస్తదని ఇంకా జనాలు ఎదురు చూస్తుర్రు. అదేవిధంగా చదువుకున్న విద్యార్థులు స్కూటీ వస్తదని ఎదురు చూస్తుర్రు. అదేవిధంగా రైతు బంధు రైతులకు 12,000 రూపాయలు ఇస్తామని చెప్పిర్రు. ఇప్పటికీ ఒక పంట ఎగనామం పెట్టిర్రు. ఆల్రెడీ డిసెంబర్‌లో రావాల్సిన రైతు బంధు ఇప్పటికి కూడా రాలేదు. ఇయన్నీ చూస్తున్నారు. వీరు ఏందంటే పట్టణ ప్రజలు మాకు పట్టం కట్టిర్రు అనుకుంటారు కానీ ఇది పట్టం కాదు. నీకు ఇంకా ప్రభుత్వంలో పరిపాలన ఉన్నది కాబట్టి నువ్వు వస్తే డిస్టర్బెన్స్ అవుతాయి. ఇతర పార్టీ వాళ్ళు గెలిస్తే నిధులు ఇయ్యరేమో, అభివృద్ధి చేయకుండా అనే దాని మీద ఇబ్బంది పడతారేమో అనే దాని మీదనే వీళ్ళకి ఓటేసిర్రు. అంతే తప్పించి దీంట్లో ఏ మాత్రం కూడా వీళ్ళ కాంగ్రెస్ పార్టీ మీద అభిమానం ఉండి కాదు, వీళ్ళు చేస్తారని నమ్మకం కాదు. ఢిల్లీ వేదిక నుంచి అట్లాంటి వ్యాఖ్యలు మాట్లాడడం ఎట్లా చూడొచ్చు తెలంగాణ సమాజం? ఇంకా ఢిల్లీ అదే ఉండేదే కాంగ్రెస్ పార్టీ అంటేనే ఢిల్లీ రాజకీయాలు, తెలంగాణలో కాదు. తెలంగాణ రాజకీయాలలో అంటే ఏమైనా బీఆర్ఎస్ పార్టీ అంటేనే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు మాట్లాడేది తెలంగాణ ప్రాంతంలో మాట్లాడతారు. ఈయన ఢిల్లీ పోయి పైసలు ఇచ్చి పదవి తెచ్చుకున్నాడు కాబట్టి ఆ ఢిల్లీనే ఆయనకు వేదిక. ఆ వేదిక మీద నుంచెల్లే మాట్లాడతారు. ఈడ వచ్చినాక ఆయన మీద ఎంత గుర్రుగారు ఉన్నారో సీనియర్లు అనేది రేపెల్లిండి తెలుస్తుంది, అతి త్వరలో తెలుస్తుంది. ఈయన మీద ఏం చేసేది సీనియర్ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పటికీ పెద్ద ఎత్తున వాళ్ళు గుర్రు మీద ఉన్నారు.